చిక్కబళ్ళాపురలోని శ్రీ మంజునాథ స్వీట్స్ గత 105 ఏళ్లుగా స్థానికంగా మంచి పేరు తెచ్చుకుంది. ఈ మిఠాయి దుకాణం వెంకటాచలయ్య గారిచే స్థాపించబడింది. ప్రస్తుతం వారి మనవడు ప్రకాష్ గారు ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడ తయారయ్యే మైసూర్ పాక్ మరియు దమ్రూట్ హల్వా రుచిలో ఓ ప్రత్యేకత ఉంటుంది. మంచి నెయ్యి వాడడం, ఇతర ముడి పదార్థాల నాణ్యత, తయారీలో పాత తరాల పద్ధతులు పాటించడం వల్ల ఈ మిఠాయిలు నోట్లో మృదువుగా కరిగిపోతూ రుచి విషయంలో మంచి అనుభూతిని గుర్తుండిపోయేలా చేస్తాయి. స్వాగతం, నమస్కారం. నా పేరు లోక్నాథ్. నేనున్నాను ఈవేళ కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరానికి సమీపంలో ఉన్న చిక్కబళ్ళాపుర అనేటువంటి పట్టణంలో. ఇక్కడ ఉన్నటువంటి శ్రీ మంజునాథ స్వీట్స్ పేరిట ఉన్న ఈ మిఠాయి అంగడి ఎంతో ప్రసిద్ధి. ఇక్కడ లభించేటువంటి మైసూర్ పాక్ కూడా ఘన చరిత్ర అయితే ఉంది. మొత్తంగా చెప్పాలంటే 105 సంవత్సరాలకు పైగా అయితే ఈ యొక్క మిఠాయి దుకాణానికి చరిత్ర కలదు. ఇక్కడ మైసూర్ పాక్తో పాటు వివిధ మిఠాయిలు, అలానే ముఖ్యంగా ఈ దమ్రూట్ హల్వా ఎంతో ప్రసిద్ధి. అంతకు మునుపు ఓ రోజు రావడం జరిగింది. ఆ రోజున అనుమతి తీసుకుని ఈవేళ మరలా వచ్చి చిత్రీకరణ జరిపి ఇలా మీ ముందుకు వస్తున్నాను. ఇక్కడ లభించేటువంటి ఈ హల్వాతో పాటు మైసూర్ పాక్ మాధుర్యాన్ని తర్వాత తింటూ మీతో పంచుకుంటాను. అంతకంటే మునుపుగా ఈ యొక్క దుకాణం గురించి అనేక విషయాలను మనతో పాటు నిర్వాహకులైనటువంటి ప్రకాష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం, అలానే తయారీ కూడా చూద్దాం. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. అనుమతించారు, ఓకే, థాంక్యూ. ఎంతో ఆనందం అండి. చక్కగా వివరణాత్మకంగా ఆ తయారీ కూడా మాకు చూపించడం జరిగింది. తొలుతగా అసలు ఎవరు ప్రారంభించారు? మా గ్రాండ్ ఫాదర్ సార్. మీ తాతయ్య గారి పేరు వెంకటాచలయ్య. ఏ సంవత్సరంలో సార్? 1920 ఉండొచ్చు, మోస్ట్లీ 2018 ఉండొచ్చు ఆ సంవత్సరం. వెంకటాచలయ్య గారు. మీ స్వస్థలం చిక్కబళ్ళాపుర సమీపంలో కాకతి. కాకతి అది ఎక్కడ? చింతామణి దగ్గర విలేజ్ సమీపంలోనే సమీపంలో ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఒక ఉపాధి నిమిత్తం ఇక్కడ మిఠాయి దుకాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత మీ నాన్నగారు మీ నాన్నగారి పేరు గోపాల్ అని. గోపాల్ గారు. తర్వాత మీరు. ఇప్పుడు మీ తర్వాత మీ పిల్లలు కూడా వస్తున్నారు ఈ రంగం వైపు? వస్తారు. అయితే ఇంత ఘన చరిత్ర సాధారణ విషయం కాదు. ఒక మంచి పేరు లభించింది, కారణం ఏంటి సార్? మేము ఆ రోజు నుంచి మా తాతగారు ఏం చూపించారో అదే దీంట్లో వస్తూ ఉన్నాము. చేంజ్ చేసి లేదు ప్రొసీజర్, అదే ప్రొసీజర్లో వస్తూ ఉన్నాం. మీ తాతయ్య గారు ప్రారంభించినప్పుడు ఏమేమి ఉండే మిఠాయిలు? సో అప్పుడు ఫేమస్గా కొబ్బరి మిఠాయి ఫేమస్. అప్పుడు కొబ్బరి మిఠాయి, ಮತ್ತೆ మైసూర్ పాకు, హల్వా, దమ్ రోట్ అప్పటి నుంచి కూడా ఉంది. అప్పటి నుంచి దమ్ రోట్ ఉంది. తొలుతగా దమ్ రోట్ హల్వా గురించి తెలుసుకుందాం. అసలు ఏంటి, ఎలా తయారు కాబడుతుంది ఇది? సో ఇది బూడిద గుమ్మడికాయ, కోవా, షుగర్, యాలక్కి, నెయ్యి అంతా మిక్స్ చేసి దమ్ కడతాం దాన్ని. కేవలం శనివారం మాత్రమే తయారు కాబడుతుందట సార్? వీక్లీ వన్ సార్, అంతే. ఎందుకైనా సో ఆ రోజులో శనివారం అంటే ఇక్కడ సంత చిక్కబళ్ళాపురలో అంటే జనాలు ఎక్కువ పారాడతారు ఆ రోజు. అది నుంచి అట్లాగే అలవాటు అయింది. మళ్ళీ ఉడకలోడు ఎక్కువ విషయం ఇది. ఎంత సమయం పడుతుంది? గుమ్మడికాయ 30 kg క్లీన్ చేసి తురుమల. అది 30 కిలోల గుమ్మడికాయని క్లీన్ చేసి దాన్ని తురుమల, మళ్ళీ అది ఉడిపెట్టాలా. ఉడిపెట్టి మళ్ళీ తర్వాత దాన్ని నీళ్ళు ఎంత పిండేసి కోవా ఇవంతా నెయ్యి అంత వేసి మిక్స్ చేసి అంత ఇచ్చేయాలి. ముడి పదార్థాల విషయంలో ఎలా చూస్తారు? నాణ్యత ఎలా పాటిస్తూ ఉంటారు మీరు? సో అంత హైజీనిక్ క్వాలిటీనే. దాంట్లో మాత్రం మేము ఇదే వేయలేదు. బాగుంటే ఇసేస్తాము, లేకుంటే ఇసేసకపోయలేదు. కస్టమర్స్కు అంతే. ఐటమ్ బాగుంటే తీసుకోండి, బాగుంది అంటాము. వేరే అడుగుతారు ఒకటి వద్దు, మేమే వద్దు అని చెప్పేస్తాము, ఇచ్చేకపోయలేదు. అంటే ఒకవేళ అది అనుకున్నట్లు కుదరకపోతే దాన్ని తీసి పక్కన పెట్టేస్తాము. నెయ్యి అదంతా ఎలా ఉంటది? నెయ్యి నందిని నెయ్యి. ఈ ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో ఆ నెయ్యి ప్రసిద్ధి. మాకి అడ్జస్ట్ అయిపోయింది నందిని నెయ్యి. వేరే నెయ్యి అంత క్లీన్ గా ఇది అయ్యలేదు మాకి. ఉండే దాంట్లో నెయ్యి టాప్ 1 లో ఉంది. ఓహో, ఆ నెయ్యినే మీరు ఎక్కువగా నెయ్యి కూడా వినియోగం అవుతున్నట్టుంది తయారీలో.
అది ఎంతసేపు పడుతుందో సుమారుగా ఈ యొక్క 1.5 hours దమ్ కట్టాలి దీన్ని. ఓ కేవలం దమ్ చేయడానికి 2.5 గంట పడుతుంది. 1.5 hours. గంటన్నర పడుతుంది. అంతకు మునుపు ఎంత లేదన్నా 1 గంట 2 గంటలు పడుతుంది. గుమ్మడికాయ బాగా ఉడికించి దాన్ని నీళ్ళు పిండేసి మళ్ళీ కోవా అంతేసి మిక్స్ చేసి వేసేపటికి అంత అవుతుంది. కోవా కూడా వినియోగం అవుతుంది. అయితే చాలా ఆసక్తిగా ఉంది. సాధారణంగా బిర్యానీలు వగైరా వగైరా దమ్ పడతారు. దీన్ని కూడా దాని పేరులోనే ఉంది దమ్ రూట్ హల్వా అని. దమ్ గురించి చెప్పండి. అసలు సాధారణంగా కొన్ని మిఠాయిలు నేను చేస్తామంటే మీకు తెలిసిన విషయమే, తయారీ విధానంలో వ్యత్యాసం ఉంటుంది. కానీ నేను ఇప్పటి వరకు ఒక మిఠాయిని దమ్ చేయడం అని చూడలే. అలా చేస్తేనేనా దీనికి మంచి రుచి వచ్చేది? అవును సార్, అలాగే సార్. అంటే అంతా మిక్స్ చేసింటాం కదా, చేసి అంత దమ్ కట్టింటాము. అదే మా తాతగారు అట్లాగే చేస్తూ ఉంటారు, మేము అలాగే పట్టించుకొస్తాం. అప్పటి నుంచి ఇప్పటికీ అలానే వెంకటాచలయ్య గారు మీకు అందించినటువంటి సూత్రం. మా ఫాదర్కి ఇష్టం. మా ఫాదర్. మీ నాన్నగారి పేరు ఏం పేరు అన్నారు? గోపాల్ సార్. గోపాల్ గారు. గోపాల్ గారు కూడా వాళ్ళు చేస్తారు. ఇప్పుడు రావచ్చు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు గోపాల్ గారు ఉన్నారు? సో వాళ్ళు ఒక 60 years. ఆ తర్వాత మీరు వచ్చారు. మీరు అన్నదమ్ములు ఒకరేనా ఇంకా ఉన్నారు? లేదు, మేము ఉండే ముగ్గురు ఉన్నాము. ఒకరు అడ్వకేట్, ఇంకొకరు ఫార్మసీ. మీరు మీ తాతయ్య గారి మార్గాన్ని వెళుతూ ఉన్నారు. ఇకపోతే మైసూర్ పాక్ గురించి చెప్పండి. చిక్బళ్ళాపూర్లో మిఠాయి దుకాణం గురించి ప్రస్తావన వస్తే మీ గురించి వస్తుంది. మీ గురించి వచ్చినప్పుడు హల్వాతో పాటు మైసూర్ పాక్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్తారు. నేను గతంలోనూ మధురగిరి నుంచి వెళుతూ తినడం జరిగింది. ఇప్పటి వరకు నేను తిన్నటువంటి మైసూర్ పాక్లో మంచి మైసూర్ పాక్ తిన్నారంటే ఈ ఊరిని మర్చిపోరు అన్నట్లుంది. దాని గురించి చెప్పండి. మొదటి మైసూర్ పాక్ ఇక్కడ ఫేమస్. చాలా కస్టమర్స్ వస్తారు బెంగళూరు నుంచి, మళ్ళీ మైసూరు, వేరే వేరే ఊర్ల నుంచి వస్తారు, వచ్చి తీసుకొని పోతారు. నెయ్యి కూడా వినియోగం అవుతుంది. నెయ్యి ఎక్కువ కావాలా? నెయ్యి మైసూర్ పాక్కి మినిమం ఒక 8 kgsకి 3.5 kg నెయ్యి కావాలి. ఆ నెయ్యి ఆ స్థాయిలో వినియోగం అయితేనే రుచి వచ్చింది. ఈ తయారీ ఎంతసేపు పడుతుంది? శనగపిండి వగైరా విషయంలో 1 hour అవుతుంది సార్. గంటన్నర. ఇది రోజు తయారుగా పడుతుందా మైసూర్ పాక్? రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత 1.5 hour 2 hours వదలాల. అది కట్ చేయాలి, మళ్ళీ వేడి ఆరిన తర్వాత కట్ చేయాలి. ఓహో, అలా ఆరబెట్టాలి. ఆ తర్వాతే దాన్ని ముక్కలు. వేడి ఉంటుంది కట్ చేసేటప్పుడు. తర్వాత కొంచెం ఆరితే పీసెస్ వస్తుంది, లేకుంటే పీస్ రాదు. పోతే ఈ హల్వా ఎన్ని రోజుల పాటు నిల్వ ఉంటుంది? ఒక 6 days పెట్టచ్చు. 6 రోజులు. 6 రోజులు బయట పెట్టచ్చు. మీరు ఏమైనా ఫ్రిడ్జ్ లో వాడితే ఒక 1.5 month పెట్టుకోవచ్చు. అయితే ఈ రోజు తింటే బాగుంటుంది, రేపు తింటే బాగుంటుంది? రేపు బాగుంటుంది సార్, టేస్ట్ బాగుంటుంది. అదే మీకు ఈ రోజు గుమ్మడికాయ తగలేదు నోటికి, రేపు అయితే తింటా ఉంటే ఆ గుమ్మడికాయ తింటాం కదా, ఆ నోట్లో దొరుకుతుంది. అప్పుడు ఆ టేస్ట్ ఫీలింగ్ వేరే ఉంటుంది. మైసూర్ పాక్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది? అది ఒక 15 days పెట్టేది సార్. 15 రోజులు. అంటే వేరే అవుట్ ఆఫ్ స్టేట్స్ అంతా తీసుకొని వెళ్తారు, అవుట్ ఆఫ్ కంట్రీకి వాళ్ళగా తీసుకొని పోతారు. నేను తింటూ మాట్లాడతాను. ఓకే సార్. మీ మైసూర్ పాక్ గురించి అట్లానే దమ్ రూట్ హల్వా గురించి బాగా చెప్తారు, దాని గురించి చెప్పండి. వెరైటీ ఉంది, చేంజ్ చేసింగ్ లేదు. ఇప్పటికి ఈ రోజు అదే ఉంది, ప్రజలు అట్లా ఒప్పుకుంటా ఉంటారు. ఎలా అనిపిస్తుంది మీ నాన్నగారు ప్రారంభించినటువంటి? కాబట్టి ఇప్పుడు ఎక్స్ట్రా అవుతా ఉంటారు, బాగుంది మురళికింత ఇప్పటికి ఆడియన్స్ జాస్తి అయ్యారు మాకు. ఓకే, దమ్ రూట్ సార్ ఇది. దమ్ రూట్ హల్వా చూడండి ఎంత ఆకర్షణీయంగా ఉందో. ఆ దమ్ వర్ణం వచ్చినటువంటి ఆ ముదురు మెంతి వర్ణంతో పాటు ఈ తెలుపు వర్ణం, అలానే ముడి పదార్థాల వినియోగం కాబడినటువంటి జీడిపప్పు కానీ వగైరా అరిటాకులు అందించారు. ఎంత శోభితంగా ఉందో రుచిద్దాం. బూడిది గుమ్మడికాయ యొక్క నేపథ్యం తెలుస్తూ మధురత కాస్త తక్కువగా ఉంది, తీయదనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంది. ఇక్కడ చూసారా దమ్ కాబడినటువంటి ఈ ముదురు మెంతి వర్ణంలో ఉన్నటువంటి ఈ తత్వమే మంచి రుచికి ఓ కారణం. తింటూ ఉంటే ఆ మధురత ఇది ఏకమై అమ్మగా ఉంది. ఇక మైసూర్ పాక్ ఉంది ఇక్కడ, నాకు ఎంతో బాగా ఇష్టం. ఇంతకు మునుపు తిన్నాను కానీ ఆ నేపథ్య రుచిని చెబుతూ ఉన్నాను. చూడొచ్చు ఆ నెయ్యిదనం పైకి స్పష్టంగా తెలుస్తూ, అంటే నెయ్యి ఎంత వినియోగం కాబడింది, ఆ నెయ్యే కీలక ముడి పదార్థంగా చెప్పవచ్చు. అంటే వాళ్ళ విధానం పోయితే ఒక మంచి రుచి ఈ యొక్క
మైసూర్ పాక్ కొనుగోరాలంటే ఒక నాణ్యమైన నెయ్యి ఎంతవరకు వినియోగం కావడాలో అంతవరకు వినియోగం కావాలి. ముఖ్యంగా మీరు ఈ దృశ్యంలో మీరు చూస్తూ ఉన్నారు, అరిటాకులు అందించడం ఆహారానికి ఎంతో ఇంపును అందించిందనమాట. రుచి చూద్దాం. నాకెంతో ఇష్టమైనటువంటి చిక్బళ్ళాపూర్లోని శ్రీ మంజునాథ స్వీట్స్ అనేటువంటి దుకాణంలో లభించే మైసూర్ పాక్. నేను ఇంతకు మునుపు వచ్చాను. ఇక్కడికి వచ్చింది కూడా కారణం కేవలం ఈ యొక్క మైసూర్ పాక్ గురించి, ఆ మాధుర్యం గురించి మీతో పంచుకోవాలని. మధుర తన్మయత్వమే ఒక మాటలో చెప్పాలంటే. అలా ఎప్పుడైతే నేను నోటికి అందించడం జరిగిందో కరిగిపోతుంది, ఒక మాధుర్యాన్ని అయితే నోటి అంతటా విరజల్లి కమ్మేస్తుందని చెప్పవచ్చు. ఎగుట అనేదే కలగదు. నేను ఇంతకు మునుపు కూడా నేను సాధారణంగా ఏదైనా మితాహారాన్ని పాటిస్తాను. ఇలాంటి బాగా హృదయాన్ని తాగేటువంటి మధుర మిఠాయిలు ఏమన్నా తారసపడ్డాయనుకో నోటికి ఇష్టంగా తింటారు. కరిగిపోతుంది మైసూర్ పాక్, ఆ విధానంగా అయితే తయారు కాబడింది. మరోమారు చెప్తున్నాను, ఇప్పటి వరకు నేను అనేక మైసూర్ పాకుల గురించి ప్రసంగించడం జరిగి నాకు నచ్చినటువంటి మైసూర్ పాక్లో 102 సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి వెంకటాచలయ్య గారి మైసూర్ పాక్ అయితే ఉంటుంది. ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు. మరో ప్రసారంతో మీ ముందుకు వస్తాను. ఎంతో ఆనందదాయకం, ఇంత ఘన చరిత్ర కలిగినటువంటి ఈ మిఠాయి దుకాణం గురించి ప్రసారం చేయడం అన్నది.